మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. జై శ్రీరామ్. ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము భాద్రపద మాసము అనగా సెప్టెంబర్ నెలయందు 4 స్థిర రాశులలోను గాను ప్రధాన రాశి అయినటువంటి వృషభ రాశి యందు ఈ యొక్క నెలలో ఏ విధంగానున్నదో సంపూర్ణంగా తెలుసుకుందాం. ఈ యొక్క వృషభ రాశి యందు ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉంది అనే విషయం తెలుసుకునే ముందు ఈ యొక్క వృషభ రాశి వారు వ్యక్తిత్వ స్వభావం ఎట్లా ఉంటుంది అంటే గనక ఏ విధంగా చూసుకున్నా ఎదుటి వ్యక్తి పట్ల ఏ విధంగా ప్రవర్తించుకుంటాడో అతనికి అనుకూలటువంటి యొక్క స్థితిగతులను బట్టి ఈ వ్యక్తి ప్రవర్తించుకునేటటువంటి దాని పట్ల వృషభ రాశి వారికి ఏ విధంగానూ నేర్పవలసినటువంటి విద్య అవసరం లేదు అనుకునేటటువంటి గుణం కలిగిన వాళ్ళు ఈ ఒక్క వృషభ రాశి గలవారు. అనగా ఎదుటి వ్యక్తి పట్ల ఏ విధంగా ప్రవర్తించుకోవాలన్న విధానం అనగా ఏ విధంగా ఉంటుందంటే, ఒకరు పెడితే వారి దగ్గర ఎల్లప్పుడూ తినేటటువంటి విధానమే కాకుండా కూడా ఎదుటి వ్యక్తి 10 రూపాయలు మనకి పెట్టినప్పుడు ఆ ఎదుటి వ్యక్తికి మనం ఏదో ఒక సమయంలో ₹1 అయినా పెట్టాలనుకునే గుర్తించేటటువంటి వ్యక్తులలోని ఈ వృషభ రాశి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు కూడాను ప్రధానంగా ముందుకెళ్ళేటటువంటి నక్షత్రం గలవాళ్ళు, రాశి గలవాళ్ళు. అయితే ఈ యొక్క వృషభ రాశి గల వాళ్ళు స్వతంత్రతతోనే కాకుండా స్వయం కృషితోనే కాకుండా ఎదుటి వాళ్ళు అనుసరిస్తే కూడాను వారిని చక్కటి స్థాయిలో కలుపుకొని ఏ ఒక్క రంగంలోనైనా సరే ఎట్లాంటి యొక్క గొడవలు లేకుండా మొదటి రోజు నుంచి కూడాను చివరి రోజు వరకు కూడా సంపూర్ణంగా ముందుకు వెళ్ళేటటువంటి యొక్క నమ్మవలసినటువంటి వ్యక్తులు, నమ్మదగిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి గలవారు. అయితే ఈ యొక్క వృషభ రాశి గలవారికి ఈ యొక్క నెలయందు ఏ విధంగా ఉంది, ఏ రంగాలలో ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుందన్న విషయానికి వచ్చేసరికి ముందుగా ఈ యొక్క నెలలోని ఈ యొక్క రాశి వారికి రాజకీయ ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రము ఈ యొక్క నెలయందు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చాలా అవకతవకలు అనేటటువంటివి ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఈ యొక్క నెలలో మీకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక రాజకీయ పరంగా ముందడుగు వేద్దాం అనుకున్న వాళ్ళు కానీ, ప్రస్తుత రాజకీయాల్లో కూడా మీరు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పెద్ద తరహాలో అయితేనేమి చిన్న తరహాలో అయితేనేమి రాజకీయ పరంగా ఉన్నటువంటి వ్యక్తులు మాత్రము చాలా జాగ్రత్తగా వ్యవహరించుకొని ముందుకు వెళ్ళడం అనేటటువంటిది ఈ నెలలో చాలా అవసరము. కనుక రాజకీయ పరంగా ఉన్న వాళ్ళు మాత్రము శ్రద్ధ వహించుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగరీత్యా మీకు ఈ యొక్క నెలయందు శుభ ఫలితాలు అనేటటువంటివి కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో రానటువంటి ఉద్యోగ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నెలయందు మీకు సంబంధించి సంపూర్ణంగా ముందుకెళ్ళేటటువంటి విధానం అనేది కనిపిస్తోంది. కనుక ఈ యొక్క నెలలో ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉన్నాయో కొత్త ప్రయత్నాలే చేయండి. ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు చేసే ప్రయత్నం కూడా మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఏమాత్రము కూడా వెనకంజ వేయకుండా ముందుకెళ్ళినట్లయితే కనుక ఈ ఒక్క నెలలో మీకు ఉద్యోగస్తులకి వచ్చేటటువంటి యొక్క చంద్రగ్రహణం వెళ్ళినటువంటి యొక్క 3వ రోజు నుంచి అనగా 11వ తారీఖు 10వ తారీఖు నుంచి 10-11 తారీఖు నుంచి మీకు గొప్ప మంచి అవకాశాలు అనేటటువంటివి ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులకి. అట్లాగే నూతనంగా కళ్యాణం చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా కళ్యాణం కాని వ్యక్తులు, అట్లాగే మెయిన్గా పురుషులు ఎవరైతే ఉన్నారో పెండ్లైన వాళ్ళైతేనేమి పెండ్లి కాని వాళ్ళైతేనేమి యుక్త వయసులు అయితేనేమి అట్లాగే వృద్ధుల్లో ఉన్న వాళ్ళైతేనేమి మీ అందరికీ కూడా చెప్పే విషయం ఏంటంటే ఈ నెలయందు స్త్రీ వల్ల మీరు చాలా వరకు ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా చూపిస్తున్నాయి. తస్మా జాగ్రత్త. ఎందుకని అంటున్నానంటే ఈ నెలయందు ఆడవారి పట్ల మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళినా కూడాను చాలా వరకు అనార్థాలు, లేనిపోయినటువంటి యొక్క అవమానాలు, అట్లాగే ఎంత మంచిగా ముందుకెళ్తున్నా కూడా ఎదుర్కోలేనటువంటి యొక్క ఇబ్బందులు అనేవి ఈ యొక్క నెలయందు మీ వృషభ రాశి వారికి
స్త్రీ పట్ల ఇబ్బందులు అనేటటువంటివి కనిపిస్తున్నాయి గనక స్త్రీని అనుసరించి మాత్రం మీరు ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళకపోవడం అనేటటువంటిది చాలా మంచి విషయము మీరు గమనించాలి. అదేవిధంగా మార్కెట్ ఫీల్డ్ అనగా స్టాక్ మార్కెట్ అయితేనేమి, షేర్ మార్కెట్ అయితేనేమి, క్రిప్టో మార్కెట్ అయితేనేమి, ఈ యొక్క 3 విషయాల్లో చూసుకున్నటువంటి వ్యక్తులకి కూడా ఈ నెలయందు శుభప్రదంగా ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. తొందరపడి మీరు సేల్స్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నప్పటికీ కూడాను కాస్త ఆలోచించి రేపటి రోజుకు ఉంచుకున్నట్లయితే గొప్ప లాభాలు పొందేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ నెలయందు లాభాలు పొందే అవకాశం చూపిస్తోంది. ఈ ఒక్క రూపాయే అన్న ఆలోచనతో తీసేయకుండా ఇంకా ముందుకు కూడా వెయిట్ చేసినట్లయితే కనుక మంచిగా ఇంకా మంచి గొప్ప లాభాలు అనేటటువంటివి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు చాలా స్లోగా ఉంది, నిదానంగా ఉంది అని సందేహిస్తూ బాధపడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అనగా మీ యొక్క రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ రాశి వాళ్ళందరికీ కూడాను ఈ యొక్క నెలయందు చక్కటి ఊరటనిచ్చేటటువంటి యొక్క యోగ్యత అనేది కనిపిస్తుంది. మీకు రానున్న కాలం అనేటటువంటిది ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళి కుబేర స్థాయికి చేసేటటువంటి యొక్క పరిస్థితులకి కూడా తీసుకుని వెళ్ళొచ్చు కనుక ఈ యొక్క మార్కెట్ ఫీల్డ్ ఏదైతే ఉందో మీకు శుభ ఫలితాలు ఇచ్చే అవకాశాలు అనేవి చూపిస్తున్నాయి. అదేవిధంగా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు చేసే వృత్తిరీత్యా అనగా ఏ విధమైనటువంటి యొక్క వృత్తి అయినప్పటికీ కూడా ఆ వృత్తిరీత్యా సంపూర్ణంగా ముందుకు వెళ్ళొచ్చు. శుభ ఫలితాలు అనేటటువంటివి కనిపిస్తున్నాయి. కళ్యాణ రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, వేరు యొక్క రంగాల్లో కూడా మీరు మీ పట్టుదలతో ముందుకు వెళ్ళిన ఎడల సంపూర్ణంగా అభివృద్ధులు పొందేటటువంటి అవకాశాలు అనేవి మీకు సూచిస్తూ ఉన్నాయి. అట్లాగే ఈ యొక్క నెలలో గ్రహణం యొక్క ఎఫెక్ట్ వల్ల అనగా ఈ యొక్క నెలలో 7వ తారీఖున ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం అనగా ఈ యొక్క సంవత్సరంలోని 2వ చంద్రగ్రహణం, ఇది చివరి చంద్రగ్రహణము అనగా సంపూర్ణ చంద్రగ్రహణంగా పిలుస్తారు. దీన్నే భాద్రపద చంద్రగ్రహణంగా పిలుస్తారు. కనుక ఈ యొక్క గ్రహణం వలన మీ యొక్క రాశి ఏదైతే ఉందో ఏ రకంగా కూడా ప్రభావితంతో కూడుకున్నటువంటి యొక్క రాశి అయితే కాదు. ఏ రకమైన సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈ యొక్క నెలలో ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం అనేటటువంటిది శతభిష నక్షత్రం మీదుగా వెళుతుంది గనక మీ యొక్క రాశికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు అయితే ఏం లేవు. ప్రతి ఒక్క నక్షత్రంలో చెప్పినట్టుగా మీకు కూడా చెప్పే విషయం ఏమిటి అంటే కనుక గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఏ ఒక్క గ్రహణం అయినప్పటికీ కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకొని గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో రాత్రి 9:20 నుంచి అట్లాగే 12:23 నుంచి 12:30 వరకు కూడా ఏ విధంగా కూడా బయటికి వెళ్లకుండా మీ యొక్క జాగ్రత్తలు తీసుకున్నట వలన గర్భిణీ స్త్రీలకి చాలా మంచిది. అట్లాగే బయట వ్యక్తులు ఎవరైతే ఉన్నారో స్త్రీలైతేనేమి మగ వ్యక్తులైతేనేమి ఈ గ్రహణముని యందు బయటికి వెళ్లకుండా గ్రహణానికి ముందు స్నానం చేసి గ్రహణం విడిచిన తర్వాత తలస్నానం చేసి ఇంట్లో ఆవు పంచకం కానీ పసుపు నీళ్లు కానీ చల్లుకొని మీ యొక్క ఇష్టదైవానికి స్మరించుకోవడమే కాకుండా ఉదయాన్నే లేచిన తర్వాత దుర్గా భవానీకి దర్శనం చేసుకోవడం అనేటటువంటిది ఏమన్నా చిన్నపాటి దోషాలంటూ కూడా విమోచన అయ్యి శుభప్రదంగా ముందుకెళ్ళేటటువంటి యొక్క స్థితిగతులు అనేటటువంటివి ఏర్పడతాయి. అట్లాగే ఈ యొక్క నెలయందు మీ యొక్క రాశి వాళ్ళకి కొన్ని రంగాల్లో మంచిగాను కొన్ని రంగాలలో కొంచెం ఇబ్బందులు కానీ సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక మీరు ఏ స్టెప్ తీసుకుందాం అనుకున్నా కూడా 1కి 4 సార్లు ఆలోచించి మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది చాలా మంచి విషయము. అట్లాగే భార్యాభర్తల విషయంలో చూసుకున్నప్పటికీ ఎప్పటి నుంచో విడిపోకల్లో ఉన్నటువంటి వాళ్ళు తగాదాలతో కూడుకున్నటువంటి యొక్క దంపతులు ఈ యొక్క నెలలోని ఒకటయ్యేటటువంటి అవకాశాలు మీ బిడ్డలతో సంతోషంగా ముందుకు గడిపేటటువంటి యొక్క విషయాలు అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి కనుక దాంపత్య అన్యోన్యత అనేటటువంటిది సంపూర్ణంగా కనిపిస్తూ ఉంది. కాకుంటే ఈ యొక్క నెలయందు మీ యొక్క రాశి యొక్క యోగ్యత ప్రకారంగా చూసుకున్నప్పటికీ వృత్తిరీత్యా మీరు చేసే వృత్తిరీత్యా గతం నుంచి కూడా ఎంత కష్టపడుతున్నా రూపాయి నిలబడకపోవడము, అనుకున్నటువంటి యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ముందుకు వెళ్ళకపోవడము లాంటివి చూస్తూ వస్తున్నారు. ఈ నెలయందు కొంచెం మీరు చేసే వృత్తిరీత్యా ఏదైనప్పటికీ కూడా కాస్త ఊరటనిచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపించవచ్చు. రూపాయి వచ్చింది కదా అని చెప్పి అతి ఖర్చులు పెట్టుకునే మార్గానికి వెళ్ళినట్లయితే కనుక వచ్చేటటువంటి రోజుల్లో కాస్త ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కనుక ఆలోచనతో ఇంటి యొక్క సలహాల మేరకు రూపాయి ఖర్చు విషయంలో ముందుకెళ్ళినట్లయితే బిడ్డల విషయంలో మీ విషయంలో కూడా శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాలు అనేవి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే ఈ యొక్క నెలయందు
మీ యొక్క విధానంలో చూసుకున్నప్పటికీ కళ్యాణం కావలసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని యొక్క పనులు అనేటటువంటివి ప్రేమ విషయంలో కూడుకున్న వ్యక్తులు కొత్తగా కళ్యాణం చేసుకుందాం అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి పెండింగ్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ఈ నెలయందు ఆ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో పెట్టుకోకపోవడం అనేటటువంటిది ఉత్తమమైన విషయము. అట్లాగే మీ కుటుంబ రీత్యా మీ ఆర్థిక ఇబ్బందుల పట్ల మీ యొక్క వ్యవహార చకాకుల పట్ల కళ్యాణాల పట్ల కోర్టు వ్యవహారాల పట్ల మీ సమస్యల పట్ల ఏ రకమైనటువంటి యొక్క ఇబ్బంది కలిగి ఉన్నప్పటికీ కూడా క్లుప్తంగా ఈ కింద ఉన్నటువంటి యొక్క నంబర్కి ఫోన్ చేసి మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో సంపూర్ణంగా తెలుసుకోగలరు. జై శ్రీరామ్, జై హనుమాన్.